దానివి కరెక్ట్ టైంకి రావాల్సి ఉంటుంది. ఏ సర్లేవే, ఒకరోజే కదా లేట్ అయ్యింది, ఏమాత్రంగా అరుస్తావు? మీరు ఊరికే ఉంటే బాగుంటుంది. ఈ విషయంలో మీరు మాట్లాడే అవసరమే లేదు. అయ్యయ్యో లేదమ్మగారు, తప్పైపోయింది అమ్మగారు, ఇంకోసారి అలా చెయ్యనమ్మగారు, నిజంగానే చెయ్యనమ్మగారు, నిజంగానే చెయ్యను. కొంచెం పని పడడం వల్ల ఇంట్లోనే చాలా లేట్ అయిపోయిందమ్మా, అందుకే రావడం కుదరడం లేదు. ఏమనుకోద్దమ్మా, ఈరోజు లేట్ అయింది. ఈరోజు ఏ టైం చెప్పారు ఆ టైం కల్లా వచ్చేస్తాను అమ్మా నేను. చెప్తున్నాను చూడు, పనోళ్ళకి చూడాలా అంటారు అందరూ. నేను కనీసం అట్లా చూడట్లేదు నిన్ను. నువ్వేదో బాధలో ఉన్నావు, కష్టాల్లో ఉన్నావని కొంచెం మంచిగా చూద్దాం అనుకున్నా. నువ్వు చూస్తే ఫస్ట్ రోజు ఇట్లా చేసుకుంటూ కూర్చుంటే బాగా చెప్తున్నాను చూడు, పీకి పారేసేకి నిమిషం పట్టదు నాకు ఈ పనిలో నుంచి. నిన్ను ఊరికే సరిగ్గా చేసుకునేటట్లుంటే చేసుకో పని, లేదంటే లేదు. ఊరికే మా తలకాయలు తినద్దు. ఏమి నాకు ఎట్లా ఉంది, నా మొగుడు ఇట్లా, నేను ఇట్లా, మా వాళ్ళు ఇట్లా, అట్లా ఇట్లా దొంగ టుస్కో అని చెప్పుకుంటా. ఏమి లేదు లేండి అమ్మగారు, ఇంకోసారి అట్లా చెయ్యను. సరే డబ్బుగా పనిచేసుకోబా. ఏమ్మా, కొంచెం నా బెడ్రూమ్ క్లీన్ చెయ్యట్లా? వీడేం వీడు వచ్చేది బెడ్రూమ్ క్లీన్ చేయంటాడు. ఇల్లంతా కొంచెం కసువంతా నూకి కసు పరుపుతో బెడ్రూమ్కి పోదామంటే అప్పుడే బెడ్రూమ్కి క్లీన్ చేయంటాడు. పనికి మాలినాడు. అంటే విమల చెప్పింది కనీసం కొంచెం నిజమే ఉన్నట్టుంది. వీడి కళ్ళు సరిగా లేవు. గిడ్డ నా కొడుకు. ఏమ్మా, నీకే చెప్పేది, కొంచెం బెడ్రూమ్ నీట్గా లేదు, నీట్గా పెట్టుకో అని చెప్తున్నాను. ఏమి యాడ చూస్తున్నావు, ఏం కథ? తులసి కట్ట కొంచెం అవన్నీ క్లీన్ చేసి తర్వాత మీరు క్లీన్ చేస్తాను అయ్యగారు. ఏమ్మా, ఏమి అయ్యగారు చెప్పిందే మాట నువ్వు అనుకో. అట్లేం లేదండి అయ్యగారు, అమ్మగారు చెప్పారు కదా తులసి కట్ట క్లీన్ చేయి ఫస్ట్, నాకు కొంచెం పని ఉందని చెప్పి, అందుకే ఫస్ట్ అడప్పు క్లీన్ చేసి అమ్మగారు పూజ చేసుకుంటారని అట్లా అన్నాను. అంతేగాని మిమ్మల్ని వ్యతిరేకించి కానీ ఎదిరించి కానీ ఏమీ కానీ మాట్లాడలేదండి. నన్ను క్షమించండి. నేను అన్ని పనులు నీట్గా చేసి పెడతానండి. చెయ్యి, ఏదైనా లోపం కనబడాలి, అప్పుడు చెప్తాను. చూసారు కదండి, మన గిరిజది తాగబోతు మొగుడుతో ఎంత రామాయణం ఉంటుందో. మన ఒక్క ఈ గిరిజదే కాదు, ప్రతి ఒక్క ఆడపిల్ల లైఫ్లో ఇలాంటి ఒక్క మగవారు ఉంటే తాగబోతుల లెక్క ఇతరులు ఎంత చీప్గా చూసి తనను వశపరుచుకోవాలని చూస్తూ ఉంటారు. అంటే పెద్ద మనిషి అంటే ఒక ఆస్తులు అంతస్తులు అన్నీ ఉంటే పెద్ద మనిషి అంటారు కదా, అలాంటి వాళ్ళు ఇలా చిన్నగా ఉండే మిడిల్ క్లాస్ వాళ్ళని, చాలా చిన్నగా ఉండే వీళ్ళని ఎలా యూజ్ చేసుకోవాలి అని ఎలా చూస్తుంటారో చాలా జాగ్రత్తగా ఉండాలి ఆడపిల్లలు ఎక్కడికి వెళ్ళినా కూడా. ఇలా తాగుబోతూ మొగుడు ఉండడం వల్ల ఎంత ఇబ్బందులు పడుతూ ఉంటుంది ఒక ఆడపిల్ల అనేది. మీరే చూస్తున్నారు కదా, ఎంతమంది జీవితాలు ఎంతగా నాశనం అవుతూ ఉంటాయో, ఎంతమంది బాధపడుతున్నారో ఏమో. మన ప్రపంచంలో ఆడపిల్లల కథే వేరు. సరే అండి, ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన ఛానల్ని. కొంచెం లైక్ అయితే చేయండి అబ్బా, మర్చిపోకున్నట్లా. అండ్ ఇంకొక విషయం, దీంట్లో చూస్తున్న ప్రతి పేరు, పాత్రలు, సన్నివేశాలు అన్నీ కల్పిత పాత్రలే అని మాత్రం చెప్పుకుంటూ వీడియోని అయితే ముగిస్తున్నాం. నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. బాయ్ బాయ్.